హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీల్ రైడర్ విత్ రిషి. సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ చెప్పుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఇంకా ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేసుకోవట్లేదు. నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా సైడ్ నుంచి నేను ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి అయితే 100% ట్రై చేస్తాను. సో ఇంకా డిలే లేకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో నందు గారు యాక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ రివ్యూ అయితే చెప్పుకుంటున్నాము. ఈ సైక్ సిద్ధార్థ మూవీ అనే దానికంటే షార్ట్ ఫిల్మ్స్ అనుకోవచ్చు. ఏంటంటే షార్ట్ ఫిలింలో లిమిటెడ్ క్యారెక్టర్స్ ఎలా తీసుకొని అది షార్ట్ ఫిలిమ్స్ మనకు కంప్లీట్ చేస్తామో, అలాగే ఈ సినిమాలో కూడా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక 5 or 6 ఉంటుంది. నెంబర్ 1 త్రిష, అండ్ నెంబర్ 2 సిద్ధార్థ్, శ్రియ, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్, అండ్ మసూర్ అనే క్యారెక్టర్, అండ్ ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో తన పేరు రిషి. సో ఈ 5 or 6 క్యారెక్టర్లతో మనకు కంప్లీట్ చేసేద్దాము అనేసి అనుకున్నట్టున్నాడు. సో ఓకే, ఆ 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్తో కూడా మనకి మూవీ అద్భుతంగా తీయచ్చు. సో చాలా మూవీస్ కూడా తీశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఆ స్టోరీలో మనం ఇన్వాల్వ్ అవ్వం. ఆ స్టోరీలో మనం ఏదో చూస్తుంటాం, మూవీ అలా చూస్తూ ఉంటాం, స్క్రీన్ వైపు అలా చూస్తూ ఉంటాము. చూస్తున్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే టూ మచ్ కట్టింగ్స్ ఉంటాయి. ఎడిటింగ్ పార్ట్ వైజ్ టూ మచ్ కట్టింగ్స్, అది మనకు కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే నరేషన్ ఫాస్ట్గా ఉంది కానీ బట్ కథలో ఏం లేదు. కథలో ఇన్వాల్వ్ అయితే కథ అయితే జరుగుతుంది. ఏ సినిమా అయినా కథ అయితే జరుగుతూ ఉంటుంది. అది దాంతో మనం ఇన్వాల్వ్ అయ్యామా, మనకి కన్వీనియన్స్ చేస్తున్నాడు ఆ డైరెక్టర్. తను ఏదైతే రాసుకున్నాడో అది మనకి స్క్రీన్ ప్లే ద్వారా మనకి ఎలా చెప్తున్నాడు అనేసి. కానీ డైరెక్టర్ అనవసరమైనవన్నీ పెట్టేసి ఏదో చూస్తున్నాం, అరే ఇది ఇట్లా వచ్చిండే బాగున్నా, అట్లా వచ్చిండా అని కూడా మనకు అనిపించదు. మనం కూడా కరెక్షన్ చేయలేం. ఎట్లా పోతే ఏముందిలే, అసలు ఏదో పని మీద వచ్చి ఏదో వెయిటింగ్ హాల్లో ఏదో ఒక సినిమా వేస్తే రైల్వే స్టేషన్లో చూస్తాం కదా, అలాగే ఈ సినిమా కూడా ఏదో చూస్తుంటాం అంతే. కాకపోతే ఏంటంటే నాకు ఒక పాయింట్ అయితే బాగా నచ్చింది. ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి మంచిది అని కాదు, చెడ్డదని కాదు, బట్ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువయ్యేసరికి వాళ్ళకి ఏదైతే ఈజీగా వస్తుందో అది చూస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ చాలామంది అమ్మాయిలు అలా ఉన్నారు. వాళ్ళు అట్లని బ్యాడ్ పర్సన్ కాదు, అట్లని గుడ్ పర్సన్ కాదు. సో కన్ఫ్యూజన్ మైండ్ ఉండే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో ఆ పాయింట్ అయితే మనకు బాగా చెప్పారు. ఇక్కడ క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్ గురించే మెయిన్ చెప్పుకోవాలి. సైక్ సిద్ధార్థ్ గురించి అంటే మన నందు గారి గురించి. నందు గారు తనకిచ్చిన క్యారెక్టర్ తనకు 100% తను యాక్టింగ్ ఎఫర్ట్ చాలా పెట్టాడు. అంటే తన వైజ్ తనకి 100% ఇచ్చాడు. సో ఎంత బాగా కూడా చేయగలుగుతాడు అనేసి తనైతే ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ యామిని భాస్కర్ అనుకుంటా, ఐ థింక్ శ్రేయ క్యారెక్టర్. సో ఈమె ఓకే క్యారెక్టర్, ఆమెకి ఇచ్చిన దాని వరకు ఓకే బాగానే చేసింది. సో ఈ శ్రేయ క్యారెక్టర్, ఐ మీన్ త్రిష క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బాగా చూపించారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ డమ్మీ క్యారెక్టర్స్, అసలు అవసరం లేదు కూడా. అసలు ఫ్రెండ్షిప్లో డెప్త్ ఉండదు. అండ్ ఇంకా మసూర్ అనే క్యారెక్టర్లో కూడా అంత డెప్త్ ఉండదు. అసలు యాడ్ నుంచి తీసుకొచ్చారో తెలీదు. అసలు ఎట్లలో చేశారు, అసలు ఏం నచ్చలేదు, టూ మచ్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ గురించి ఏంటంటే సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే, గుడ్, డీసెంట్గా ఉంది, చూడొచ్చు, పర్లేదు. బట్ ఫస్ట్ హాఫ్ టూ మచ్ కట్స్ ఏదైతే ఉందో అసలు ఏం అర్థం కాదు మనకి. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనేసి అనిపిస్తుంది. అంటే మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయినాం అనేసి కాదు, జస్ట్ 2 hours మూవీ. సో 1 hourలో మనకి బ్రేక్ వచ్చేస్తుంది కాబట్టి మనకి తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఏం స్టోరీ నరేషన్ ఏం ఉండదు, జస్ట్ చూస్తుంటాం అంతే. మనం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాం కదా, అలాగే ఏ సినిమా వేస్తే ఏ పాటలు వేసినా చూస్తాం. తమిళ్ వేసినా చూస్తాం, కన్నడ వేసినా చూసినాం, మలయాళం వేసినా చూస్తాం, ఏం వేసినా చూస్తాం. అలాగా నాకైతే అనిపించింది. సో అంతే తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఓకే, స్టోరీ కొంచెం రన్ అవుతుంది అండ్ ఎమోషనల్ ఉంది. ఓకే, సెకండ్ హాఫ్ బీజిఎమ్స్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఓవరాల్గా డీసెంట్గా ఉంది. అండ్ క్లైమాక్స్ కూడా ఏదైతే ఆ కథకి ఏదైతే రాసుకున్నారో దానికి జస్టిఫికేషన్. మనం నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏమవుతుందో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. యాక్చువల్గా మనకు తెలిసిపోతూ ఉంటాయి సీన్స్. సో ఇది అంత గుడ్ అని చెప్పలేం, అంత బ్యాడ్ అని చెప్పలేం. జస్ట్ ఏదో మనం రైల్వే స్టేషన్లోనో మనం రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో
మనకి వెయిటింగ్ హాల్లో ఏదైనా మూవీ వేస్తే చూస్తాం కదా, అంటే మలయాళం వేసినా చూస్తాం, తమిళ్ వేసినా చూస్తాం, హిందీ వేసినా చూస్తాం, ఏదో చూస్తుంటాం, ఏదో పాప్కార్న్ కొనుక్కొని తింటుంటాం కదా, చూస్తూ తింటుంటాం. అట్లా అనిపించింది తప్ప మనమేం స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేది అదంతా ఏం ఉండదు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అంతగా ఏం పెట్టలేదు, అందుకనేసి ఆ 3 క్యారెక్టర్స్ గురించి చెప్పాను కానీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే అంత అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు, అంత డీటెయిలింగ్ కూడా ఏం లేదు, అసలు అవసరం లేదు. ఏదో సుకుమార్ అంటాడు, ఆర్య అంటాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, చిన్నప్పటి నుంచి అంటాడు, అదేమన్నా సరిగా పెట్టాడంటే అది సరిగా పెట్టలేదు. సో ఇట్లా అసలు ఆ క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోవడం వేస్టే. ఇంకొక 10-15 నిమిషాలు తీసుకొనైనా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా కొంచెం పెట్టుంటే వర్కౌట్ అయ్యింటే మేబీ బాగుండేది. అట్లా ఫన్ను జనరేట్ అవ్వలేదు, అట్లా ఎమోషనల్ జనరేట్ అవ్వలేదు. అసలు ఏదో సైక్ సిద్ధార్థ అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. సో నా రివ్యూ చూసిన తర్వాత మీరు ఒకసారి మూవీ చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ సైక్ సిద్ధార్థ్. నేను చూసింది, నాకు అనిపించింది నేను చెప్పాను. సో మీరు చూసి అండ్ కామెంట్స్ చేయండి అండ్ జెన్యున్గా మీకు అనిపిస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.